రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. బిగ్గరగా సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, బిగ్గరగా చెప్దామా? వినపడట్లేదు, స్వరమెత్తి. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, అవునయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించినా,
చెప్దామా మనస్ఫూర్తిగా మరి ఒకసారి? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. మరి ఒకసారి ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనే. చెప్దామా? నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, ఉండాలేనయ్యా, నీ బ్రతుకు. గట్టిగా పాడదామా? మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అమ్మయ్యా, నీ సన్నిధిలో మేము ఉండడానికి ఆసక్తి కలిగి ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలో నీతో పాటు దేవా నీ ఆత్మతో నింపబడి నీ సత్యములో నిలవబడి దేవా మేము బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. అందరూ కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి నిన్ను నువ్వు దేవునికి అర్పించుకుంటావా? ఆయనకి నీ సమస్తాన్ని అప్పగిస్తావా? దేవుడు నీతో మాట్లాడడానికి, ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, దిగజారిపోయిన స్థితిలో ఉన్నావా, తప్పిపోయిన స్థితిలో ఉన్నావా, చెదిరిపోయిన స్థితిలో ఉన్నావా? ఆయన నిన్ను అడగట్లేదు ఆర్ యు విల్లింగ్, నువ్వు సిద్ధంగా ఉన్నావా, సిద్ధపాటు కలిగి ఉన్నావు, అదొక్కటి ఆయన నిన్ను అడుగుతున్నాడు. నీ దగ్గర బంగారం ఉందా, ఆస్తి ఉందా, నీ దగ్గర ఐశ్వర్యం ఉందా అని ఆయన అడగట్లేదు. మనుషులు అది చూస్తారండి, ఈ లోకం అది చూస్తుంది. నీ దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి నీకు విలువ. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు. ఆయన నీ దగ్గర సిద్ధపాటు కలిగి ఉన్నావా? నన్ను అంగీకరించడానికి, నన్ను నువ్వు నీ హృదయంలోనికి తీసుకోవడానికి, నీ హృదయంలోనికి నన్ను అంగీకరిస్తావా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకొని, దేవా ఇదిగోనయ్యా నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి, నీ మహిమతో నన్ను నింపయా అని అడుగుదామా? నోరు తెరవండి, ఎప్పుడు మౌనంగా ఉండొద్దు. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? నిలబడగలిగిన వారు నిలబడండి, మోకరించగలిగిన వారు మోకరించండి, కూర్చోవాలనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు. ఎవరు కూడా మౌనంగా ఉండదు. బిగ్గరిగా దేవుడు నీతో మాట్లాడులాగున, దేవుడు నిన్ను దర్శించులాగున, దేవుడు నిన్ను నీ హృదయాన్ని పరిశీలించులాగున నువ్వు ఆయనకి నిన్ను సమర్పించుకో. ఈరోజు అనేకమైన సందర్భాలు మన ముందు వెళ్ళిపోతున్నాయి. అనేకమైన వాటిని మనం చూస్తున్నాం కదా. అనేకమైన మనకు కావలసిన వారు ఎంతోమంది దాటిపోతూ ఉన్నారు ఈ లోకంలో.
నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ దేవుడు నిన్ను పిలుచుకుంటే ఎక్కడికి వెళ్తావో ఒకసారి ఆలోచిస్తావా? ఈరోజే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నోరు తెరిచి మెల్లని స్వరాన్ని వినిపించే దేవుడు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవా, నువ్వు ఆత్మస్వరూపివి. ఆత్మతో మమ్మల్ని నింపు నాయన. నీ యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఒక్కసారి ఆయనకి నువ్వు సంపూర్ణంగా సరెండర్, నువ్వు ఆయనకి సమర్పించుకో. ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమా ఆత్మమేఘమా, ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమా ఆత్మమేఘమా. ఓ మహిమ వేగమా, ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా, నీ జనుల నింపుమా. ఓ మహిమ మేఘమా, ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా, నీ జనుల నింపుమా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా. ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమాత్మమేఘమా. ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమాత్మమేఘమా. అవును కదా, ఆయన ఆత్మమేఘముగా, ఆయన మేఘముగా మనల్ని ఆవరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరిస్తావా? నువ్వు పొందుకుంటావా ఆయన ఆత్మను? ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆత్మతో నిన్ను నింపే దేవుడు. ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపే దేవుడు. హల్లెలూయా. నువ్వు సమర్పించుకుంటావా? ఇదిగోనయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు నా మధ్యలో ఉన్నావయ్యా. ఈ సన్నిధిలో నువ్వు ఉన్నావు. నీ సంఘములో దేవా, మా మధ్యలో నువ్వు ఉన్నావు. ఆయన నడుస్తున్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆయన్ని అంగీకరిస్తారా? ఆయన్ని నువ్వు స్వీకరిస్తావా? స్వీకరించగలిగే స్థితిలో ఉన్నావా? జస్ట్ బిలీవ్ దట్ హీ ఈజ్ హియర్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడని నువ్వు నమ్ము. నువ్వు నమ్మినప్పుడు ఒక రకమైన మనశ్శాంతిని ఆయన నీకు ఇచ్చే దేవుడు. ఆయన నీతో ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే
ఒక మేఘము వలె, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నీకు ఆయన తోడుగా ఉన్న దేవుడు. నువ్వు జడియకు, బెదరకు, నీ సమస్యలకు బెదిరిపోతున్నావా? నీ యొక్క పరిస్థితులకు భయపడుతున్నావా? నువ్వు ఎడబాయని దేవుడు ఆయన. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. అవునయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు, నీ మేఘాన్ని మా పైన ఉంచు దేవా, మాతో నడిపించు, మాలో నడువయ్యా, మాలో ఉండు తండ్రి. నీకు స్తుతులయ్యా దేవా, నీకు స్తుతులు దేవా, నీకు స్తుతులు. హల్లెలూయా. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయనకు స్తుతులు చెల్లిద్దామా? పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అర్పించుకొని, దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఆత్మస్వరూపి, ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ, హీఈస్ విల్లింగ్ టు. ఆయన నిన్ను దర్శించడానికి, ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. దేవా, నాతో మాట్లాడు దేవా, నీ ఆత్మ నాలో ఉంచయ్యా, నాలో నింపుము తండ్రి. ఓ మహిమ మేఘమా, ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా, నీ జనుల నింపుమా, ఓ మహిమ మేఘమా, ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా, నీ జనుల నింపుమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా.
జనుల నింపుమా. ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమాత్మమేఘమా. ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమాత్మమేఘమా. నా మాటలో, నా చూపులో, నా క్రియలలో, నా నడతలో నీ ఉండుమయా. నా మాటలో, నా చూపులో, నా పాటలో, నా నడతలో నీ ఉండుమయా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా. ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమాత్మమేఘమా. ఆత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, పరిశుద్ధాత్మమేఘమా, మహిమాత్మమేఘమా. ఓ మహిమమేఘమా, ఈ స్థలము నింపుమా. ఓ మహిమమేఘమా, నీ జనుల నింపుమా. ఓ మహిమమేఘమా, ఈ స్థలము నింపుమా. ఓ మహిమమేఘమా, నీ జనుల నింపుమా. అవునయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండయ్యా. నీకు స్తుతులు దేవా. నీ ఆత్మ నింపుదల మాకు కావాలయ్యా. అడుగుదామా? నోరు తెరిచి పరిశుద్ధాత్మ దేవుని, ఆయన ఆత్మ నింపుదల కావాలని అడుగుదామా? ఆయన ఆత్మతో నింపే దేవుడు, ఆయన సత్యముతో నింపే దేవుడు, ఆయన జీవముతో నింపే దేవుడు. నీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? ఆయన నిన్ను బలపరిచే దేవుడు, నీకు జీవాధారం ఆయన మాత్రమే నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు. ఒకసారి నోరు తెరిచి దేవానికి స్తుతులయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండయ్యా. దేవా, పరిశుద్ధాత్మని ఒకవేళ నమ్మని పరిస్థితిలో మేము ఉంటే మమ్మల్ని క్షమించండి దేవా. నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అయ్యా. దేవా, నీ ఆత్మ నింపుదల మాకు కావాలయ్యా. దేవా, క్రొత్త నిబంధనలు ఏ విధంగా అయితే దేవా పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యత దేవా రాయబడి ఉన్నదో ఆ విధముగా మేము నింపుదల పొందుకొని దేవా మా హృదయాల్లో దేవా మేము మిమ్మల్ని నింపుకొని నూతన జీవాన్ని పొందుకోవడానికి దేవా నువ్వు తిరిగి లేచావయ్యా. పరిశుద్ధాత్మ దేవుడవయ్యా, నీకు స్తుతులు దేవా. నువ్వు ఆత్మదేవునివి దేవా. నీ ఆత్మ నింపుదల మాకు కావాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఆయనకి మీ హృదయాన్ని ఒకసారి సమర్పించుకుంటారా? పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. దేవా, మీరు మాతో మాట్లాడుతున్నారు, నీకు వందనాలు.
మా మధ్యలో ఉన్నారు. నీకు వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. దేవా, ఒక మహిమ మేఘముగా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. దేవ, మాకు తోడుగా ఉండండి అయ్యా. దేవ, బలహీనమైనటువంటి మా ఆత్మలను బలపరచండి, బలహీనమైనటువంటి మా శరీరాలను బలపరచండి. దేవ, బలహీనమైనటువంటి మా కుటుంబాలను బలపరచండి. దేవానికి స్తుతులు. దేవ, మా భక్తిని బలపరచండి. దేవుని ఎడల మేము భక్తి కలిగి జీవించడానికి మీరు మాకు సహాయము దయచేయమని కోరుకుంటూ ఉన్నామయ్యా. గడిచిన వారమంతా మీ కాపుదల భద్రత మాకు ఇచ్చారు. నీకు స్తుతులు, దేవానికి స్తుతులు, దేవానికి స్తోత్రాలు. నీవే లేకపోతే మేము ఎందుకు పనికిరాని వారమయ్యా. నిన్ను ఆరాధించడానికే మమ్మల్ని మీరు ఎన్నుకున్నారయ్యా. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ఆరాధనను మీ పాదాల చెంత చేర్చుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుని చూన్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. సామెతలు 10:7. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, బుద్ధిహీనుల పేరు అసహ్యత పుట్టించును. 112 కీర్తన 6వ చరణం కూడా చదవండి. 112:6. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. చాలండి. మనం వరుస ప్రకారం ఈరోజు హిజ్కియా గురించి మనం నేర్చుకోవాలి. హిజ్కియా ఆజ్ఞలు అనుసరించాడు వరకు వచ్చాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞలు కొంత చూసాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అదేంటంటే మా తల్లిగారు, పెద్దమ్మగారు ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయిన రోజు. కాబట్టి ఈ వచనం మనం చదువుకున్నాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునేట ఆశీర్వాదకరమగును. యాక్చువల్గా ఇది ఏ సందర్భంలో చెప్పబడిందో, ఏ ఉద్దేశంతో చెప్పబడిందో ఆ లోతులోకి నేను వెళ్ళట్లేదు. కేవలం ఆ ఒక్క మాట మాత్రమే నేను తీసుకుంటా ఉన్నాను. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. 112:6లో నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. నీతి కలిగి జీవించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును బట్టి, యేసుక్రీస్తు రక్తములో కడగబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నా తల్లిగారి విషయానికి వస్తే, ఆమె తన యవ్వన కాలంలో తన 13వ ఏట ఆమె తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చింది. ఆమె చాలా నిష్ఠ కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. జీడియం సంఘ మరి నాయకత్వము చేసే కుటుంబాల్లో పుట్టిన ఆమె. మా తాతయ్య మరి అప్పుడు మిషన్ స్కూల్లో ఉపాధ్యాయుడు. ఒక్కతే ఏకైక కుమార్తె మా అమ్మగారు. చాలా భక్తిగా పెరిగింది. అయితే మా అమ్మగారికి 14వ సంవత్సరం వచ్చినప్పుడు మా తాతయ్య చనిపోయారు. అప్పుడు ఆమె దేవుని మీద అలిగి కోప్పడి, నన్ను దిక్కులేనిదాన్ని చేశావు, నా తండ్రిని తీసేసుకున్నావు అని ఆమె దేవుని మీద వ్యతిరేకమైన మనసుతో ప్రార్థన చేస్తూ దినములు తరబడి ప్రార్థనలో గడుపుతూ ఉంటుండగా దేవుడు ఆమెను దర్శించాడు. ఆమెను దర్శించి, నేను నీకు తండ్రినై ఉన్నాను అని దేవుడు స్వయంగా స్వరమెత్తి మాట్లాడి దేవుడు ఆమెను ధైర్యపరిచినప్పుడు, ఇంకా ఆమెకి ఏం కావాల్సిన జీవితంలో తండ్రితో పిల్లలు ఎలాగ అడుగుతారో
ఆ రీతిగానే దేవుని దగ్గర సమస్తాన్ని అడిగి పొందుకోవడం అలవాటు చేసుకుంది. నామకార్థంగా క్రైస్తవంగా నిష్ట కలిగిన కుటుంబమైన క్రైస్తవ్యులో కుటుంబంలో పుట్టింది కాబట్టి నామకార్థంగా తన జీవితాన్ని గడుపుతూ అదే భక్తి అనుకుంటున్న సందర్భంలో 14వ ఏట ఆమె పూర్తిగా తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చింది. 14 ఏట పెండ్లయింది, పెద్దయ్య గారితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి ఆమె సంపూర్ణమైన మారు మనసు పొందింది. పూర్తిగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి మారు మనసు పొందింది. ఎలాంటి మారు మనసు పొందిందంటే, మరి భీమవరం మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అవటం, అక్కడ స్థానికంగా ఉన్న లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్కి వెళతాం, అహరోన్ గారు అక్కడ పాస్టర్గా ఉండటం, సేవకునిగా. ఆయన చాలా పౌరుషం కలిగిన దేవుని సేవకుడు. ఆయన వాక్యం విన్నప్పుడు మారు మనసు పొంది లోతైన పశ్చాత్తాపంలో ఆమె వచ్చి మారు మనసు పొంది లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో పాపపు ఒప్పుకోలు, లోతైన తీర్మానం, పశ్చాత్తాపం, ఇవన్నీ అనుభవాలు నేర్చుకొని మారు మనసు పొంది, అప్పటికి మారు మనసు పొందని నా తండ్రి కొరకు ప్రార్థన చేసి ఆయనను కూడా ప్రభు కోసం సంపాదించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతురాలుగా తీర్చబడింది తల్లి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏంటి ఆశీర్వాదం? మొట్టమొదటిది ఆమె మారు మనసు పొందింది. మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, నామకార్థపు క్రైస్తవ కుటుంబంలో పుట్టి నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అని తృప్తి పడిపోతూ నాకేంటి, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అనుకుంటూ ఉంటే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడి, మేకులకు దిగగొట్టబడి, తన పరిశుద్ధమైన రక్తమును చిందించి, మన పాపములను ఆయన రక్తములో కడుగుట కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, సిలువలో వేలాడి మరణించి, సమాధి చేయబడి, మరణమును జయించి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేసి, మనకు ఆయన మరణ పునరుద్ధానమును బట్టి ఏం కలుగు చేశాడండి? మారు మనసు, రక్షణ కలుగు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, హృదయమందు దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపినని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారని బైబిల్లో ఉంది. ఆ రక్షణ నా తల్లిగారు పొందుకున్నారు. మరి నీ సంగతి? ఈ వాక్యం వింటున్నావు ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు నిజంగా రక్షించబడ్డావా? నీ పాపములను యేసుక్రీస్తు రక్తములో కడుగుకున్నావా? ప్రభువైన యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా? యేసుక్రీస్తు దేవుడని, ఆయన నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి 3వ దినాన తిరిగి లేచాడని, నీవు పాపివని, పాపిగా ఉన్న నీకు, పాపం అంటే ఏంటి? చాలామందికి త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం ఇవే పాపం అనుకుంటారు. పాపాలే. పాపం అంటే అబద్ధం కూడా పాపమే. మా పాప చెప్పింది కదా ఇంతకుముందు, చిన్న పాస్టమ్ గారు. పాపం బైబిల్లో మనం చూస్తున్న అబద్ధికులందరని అగ్నిగంధలతో మండే గుండెలు పాలు పొందుతారు. అబద్ధాన్ని ఘోరమైన తప్పిదంగా మనం చూడం. అదే వ్యభిచారం అయితే వాళ్ళు వ్యభిచారం చేస్తారని అనుకుంటాం. అదే ఎవడైనా హంతకుడైతే వాడు పొడిచి చంపేశాడండి అంటాం. పాపానికి పెద్ద చిన్న పాపాలు ఏమీ లేవు. పాపం పాపమే. అది దొంగతనమైన, వ్యభిచారమైన, నరహత్య అయినా, అబద్ధమైన ఏదైనా పాపమే. మొదట నేను పాపిని అని నువ్వు గ్రహించాలి. నాకు రక్షకుడు కావాలి అని నువ్వు గ్రహించాలి. నాకు రక్షణ కావాలి అని నువ్వు గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే పాప క్షమాపణ అని నువ్వు గ్రహించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు.
తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ఏం భాగ్యం ఇచ్చాడండి? ఆయన కుమారులయ్యే భాగ్యం ఇచ్చాడు, ఆయన పిల్లలయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నువ్వింకను నీ పాపంలో నుండి విడుదల పొందకపోతే, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడి ఉండకపోతే, ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా రక్షణ సంపాదించుకోవాలి. అవి రక్షించబడ్డారు. రెండవదిగా ఏం చేసిందంటే తన కుటుంబాన్ని రక్షించుకుంది. రెండవ మేలు, షీ వన్ హెర్ ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు తన కుటుంబాన్ని రక్షించుకుంది. 90 బిడ్డలు, అందులో 80 ఉండేవాళ్ళు. 80 బిడ్డలను కూడా ఆమె ప్రభువు కొరకు రక్షించుకుంది. మొదట తన భర్తను రక్షించుకుంది. తన మాదిరికరమైన జీవితంతో, తన ప్రార్థనతో, పట్టుదలతో, తన చూపించిన ఆ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తిని బట్టి తన భర్తను ప్రభువు కోసం రక్షించుకుంది. సహోదరి, నువ్వు సన్నిధికి వస్తున్నావు, నువ్వు సన్నిధిలో కనబడుతున్నావు, నీ భర్త దేవుని సన్నిధికి వస్తున్నాడా? నీ భర్త కొరకు నీకు భారం ఉందా, బాధ్యత ఉందా? నీ భర్తను ప్రభు కొరకు పట్టుకున్నావా? నీ భర్తను ప్రభు సన్నిధికి నువ్వు తోడుకొని వస్తున్నావా? ఇంకా నీ భర్త త్రాగుతున్నాడా? ఇంకా నీ భర్త వ్యభిచారములో, లేక సిగరెట్లు, చుట్టాలు, బీడీలు, అపవిత్రమైన క్రియలలో ఉన్నాడా? నీదే తప్పు, నువ్వే ఒప్పుకోవాలి దేవుని దగ్గర. నువ్వే పట్టుదల కలిగి ఉపవాసం ఉండి దేవుని పాదములను పట్టుకొని ఆ ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేసి రక్షించుకోవాలి. ఆమె తన భర్త రక్షణ కొరకు చాలా ప్రయాసపడ్డారండి, చాలా ప్రయాసపడింది. ఎంతమంది స్త్రీలు నీ భర్తలను రక్షించుకోవాలని ప్రయాసపడుతున్నారు? ఎంతమంది పురుషులు నీ భార్య రక్షించబడాలని ప్రయాసపడుతున్నారు? భర్తకు దెబ్బ తగిలితే తట్టుకోలేం. జ్వరం వస్తే ఆయనకు బాగోలేదండి ప్రార్థన చేయండి అంట. మంచిదే. ఆయన చుట్టకాలు ఇస్తున్నాడండి ప్రార్థన చేయండి అని ఎప్పుడని చెప్పావా? మా ఆయన ఇంకా రక్షణ పొందలేదండి, పాపములో ఉన్నాడండి, సన్నిధికి రాడండి, వాక్యం వినడండి, దేవుడు అంటే లెక్కలేదండి, దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదండి, ప్రార్థన చెయ్యండి అనే భారం నీకుందా? నా తల్లికి ఆ భారం ఉంది కాబట్టి తన భర్తను రక్షించుకోగలిగింది. ఎంతటి రక్షణ అంటే, అగస్టినయ్య గారు సిగరెట్లు కాల్చే వ్యక్తి అంటే ఎవరు నమ్మరు. అగస్టినయ్య గారు అపవిత్రమైన జీవితం జీవించారంటే ఎవరు నమ్మరు. అగస్టినయ్య గారు త్రాగుడులో ఉండేవారంటే ఎవరు నమ్మరు. ఎవరో నమ్ముతారా? అగస్టినయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలుసా? మీరు నమ్ముతారా? మా నాన్నగారు అలాంటి పనులు చేశారంటే అంతటి మార్పు, అలాంటి మార్పు పొందారు ఆయన. ఎంతటి మార్పు! పాతవి గతించెను, ఇవిగో సమస్తమును క్రొత్తవాయను. క్రొత్త అగస్టిన్ గారు బయలుదేరాడు అంతే. ఆయన సిగరెట్లు కాల్చేవారని, ఆయన అపవిత్రమైన జీవితం జీవించారని, ఆయన త్రాగారని, ఆయన ఒక గ్యాంగ్ వేసుకుని తిరిగేవారని చెబితేనే కానీ ఎవరో చెప్పినా ఏదో ఎగ్జాగరేషన్కి చెప్తున్నారు కానీ బట్టిది అబద్ధం అంటారు. మీరు నిజంగా ఆయన చూస్తే, ఆయన చూసిన వాళ్ళు అంతగా మారిపోయారు. మా నాన్నగారు చెప్పారు, మా పెద్దక్క కూడా చెప్పేది. మా నాన్నగారు భీమవరంలో పనిచేస్తున్నప్పుడు సిగరెట్ కాల్చి అలా పడేసి తీసుకురా అమ్ములు తీసుకురా అనేవారంట మా అక్కని. పాకుతా, మా అక్క పాకే వయసులో మా పెద్దక్క పాకుతా దిగుతా వెళ్ళి ఆ సిగరెట్ అలా పట్టుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చిందంట పెద్దక్క. అలాంటి అగస్టినయ్య గారిని దేవుడు పట్టుకున్నాడు నా తల్లి చేసిన ప్రార్థన వలన. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగను. ఆవిడ జ్ఞాపకం చేసుకుంటే ఎలాగ ఆశీర్వాదం అంటే, నీవు నీ సొంత వారి కుటుంబం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత పట్టుదల కలిగి ఉన్నా, వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు, వారి జీవితంలో ప్రభువుని అంగీకరించడం కొరకు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఇంకెక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, నేను లెక్క పెట్టగలను. నీ భర్తలు ఇంకా మారలేదు, సన్నిధిలో కనపడరు వాళ్ళు, ఇంకా సిగరెట్లు కాలుస్తున్నారు వాళ్ళు, ఇంకా త్రాగుడులో ఉన్నారు వాళ్ళు, ఇంకా అపవిత్రమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఇంకా లోకములో జీవిస్తూ ఉన్నారు. వారి రక్షణ కొరకు నీ భారం ఏది? భారం ఉందా? నీకు పట్టుదల ఉందా?
మేరీమాడమ్మ గారు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే గనక తప్పకుండా నీ భర్త మారుతాడు. తర్వాత ఇద్దరు కలిసి కుటుంబంలో బిడ్డలను రక్షించుకున్నారు. మమ్మల్ని అందరినీ రక్షించుకున్నది వాళ్ళే. బాల్యం నుండి వాక్యంలో ప్రార్థనలో పెంచారు మమ్మల్ని. తర్వాత మూడవదిగా, ఒకటి ఆమె ఏం చేశారు? రక్షించబడింది. రెండవదిగా తన కుటుంబాన్ని రక్షించుకున్నది. మూడవదిగా ఆమె తన గ్రామ రక్షణ కొరకు ప్రయాసపడిందండి. తన గ్రామ రక్షణ కొరకు ప్రయాసపడింది. 1965 సంవత్సరంలో తిరిగి మరలా 64 సంవత్సరంలో 63 సంవత్సరం ముగింపులో తిరిగి మరలా వాళ్ళ సొంతూరు వీరభద్రపురం వచ్చేసారు. లేమిన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో మారు మనసు పొంది ప్రార్థనలో బాగా బలపడి 63 ఆ టైంలో తిరిగి వీరభద్రపురం వచ్చిన తర్వాత వీరభద్రపురంలో మా అమ్మగారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే స్త్రీల సమాజం ప్రారంభించిందండి. స్త్రీల కూటాలు, ప్రతి ఇంటి దగ్గర స్త్రీల కూటాలు పెట్టడం. స్త్రీల కూటాలు వలన అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. ఇళ్ళ దగ్గర వెళ్ళి, ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉండి మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండే స్త్రీలను ప్రేరేపించి మీరు ప్రార్థన పెట్టుకోండి వారిని ప్రేరేపించి వారి మధ్య స్త్రీలకు, ఇప్పుడు రోజు 2-3 చోట్ల స్త్రీల కూటాలు జరుగుతాయి ఆ ఊర్లో. ఎవరు ప్రారంభించారంటే 63లో మేరీమాడమ్మ గారు ప్రారంభించారు. స్త్రీల కూటాలు ప్రారంభించారు. ఆ ఊరిలో జీడిఎం సంఘం వాళ్ళు స్త్రీల కూటం పెడతారు ఒక ప్రక్కని, ఇంకో ప్రక్కన జీడిపిఎఫ్ సంఘం వారు పెడతారు, ఇంకో ప్రక్కన ఆర్పిఎఫ్ వాళ్ళు పెడతా ఉంటారు. అలాగే స్త్రీల కూటాలు 3-4 చోట్ల ఈ దినాల్లో రోజు జరుగుతూ ఉంటాయి. కారణం దానికి ఆద్యులు ఎవరు? ప్రార్థన చేసిన, ప్రార్థన మొదలుపెట్టిన నా తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఉజ్జీవమో! ఇంట్లో ఇల్లాలు వెలిగించబడితే, రక్షించబడితే ఆ ఇంటికి నిజంగా వెలుగు తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని టార్గెట్గా పెట్టుకుని ఇంటి దగ్గరున్న స్త్రీలను అప్రమత్తం చేయటానికి ఆమె, అందుకే మా అమ్మగారు చనిపోవటానికి ముందు 2 పుస్తకాలు రాశారు. ఆమె అనే పుస్తకాలు 2 రాశారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న స్త్రీలు గూర్చి ఆమె 1, ఆమె 2 క్రొత్త నిబంధన గ్రంథంలో స్త్రీలు. స్త్రీల మధ్య పరిచర్య చేయటం వల్ల ఆమె బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలందరి గురించి బాగా ధ్యానం చేసి పాత నిబంధన గ్రంథ స్త్రీలు, క్రొత్త నిబంధన గ్రంథ స్త్రీలు ఆ 2 పుస్తకాలు రాశారు. ఆమె చనిపోయినప్పుడు ఆ పుస్తకాలు ఉచితంగా అందరికి ఇచ్చాం మేము. అందరూ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు ఇవన్నీ ఇస్తారు. మేమైతే ఆమె రాసిన పుస్తకాలు, క్రీస్తులో నేను నా కుటుంబం అనే ఒక పుస్తకం, తర్వాత ఆమె అనే పుస్తకాలు 2 ఒక ప్యాకెట్గా అందరికి ఇచ్చాం మేము. ఆమె చనిపోయినప్పుడు ఆమె ఆదరణ కూటం రోజుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె రక్షించబడటం మాత్రమే కాకుండా తన గ్రామ రక్షణ కొరకు, తాను పుట్టు పెరిగిన ఆ ప్రాంత రక్షణ కొరకు ఆమె ప్రయాసపడింది. ఆమె ఊర్లో పుట్టలేదు కానీ పెరిగిన ప్రాంత రక్షణ కొరకు. నీవు రక్షించబడ్డావా? నీ భర్త, నీ కుటుంబం రక్షించబడిందా? తర్వాత ఈ రక్షణ వెలుగు ప్రక్కవారికి, ఇతరులకు నువ్వు తీసుకెళ్తున్నావా? అపోస్తుల కార్యములు 1:11 చూస్తే ఒక మాట ఉంటుందండి. అపోస్తుల కార్యములు చదవండి. 1:8 మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని వారితో ప్రభు చెప్తున్నమాట. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు. యెరూషలేం అంటే సొంత ఇల్లు, యూదయ అంటే బహుశా సొంత గ్రామం అనుకుందాం, సమరయ అంటే సొంత వీధి అనుకుందాం, సమరయ అంటే సొంత గ్రామం అనుకుందాం, ఆ తర్వాత భూదిగంతముల వరకు. ఈ క్రమం మనం అలవర్చుకుని మనం ఆ రీతిగా చేయటానికి ఆయత్తపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను రక్షణ పొందింది, తన భర్తను, కుటుంబాన్ని రక్షించుకుంది, తన గ్రామ రక్షణ కొరకు ప్రయాసపడింది. 4వదిగా
వాళ్ళు చూస్తే నేర్చుకునేది ఏంటంటే పెద్దమ్మగారు మా తల్లిదండ్రుల జీవితంలో 4వది కుటుంబ ప్రార్థన. ఉదయకాలం సాయంకాలం, ఉదయ సాయంకాలములు కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసేవారండి. కుటుంబ ప్రార్థన. ఈ రోజులో కుటుంబ ప్రార్థన లేవు, ఎవరో చేయట్లేదు. కుటుంబ ప్రార్థనలు అయిపోయినాయి, ఆ ఉద్యమం అయిపోయింది. ఎక్కడైతే ఫ్యామిలీ ఆల్టర్ ఉంటుందో, ఏ కుటుంబములు అయితే కుటుంబంగా కలిసి ఉదయ సాయంకాలములు ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఒక చిన్న పాట, చిన్న వాక్యం, ఎదురు ప్రార్థన చేసుకుంటే అయిపోయింది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. భార్య భర్త పిల్లలు కలిసి కూర్చుని ఉదయ సాయంకాలములు కుటుంబముతో కలిసి చేసే ప్రార్థన మా తల్లిదండ్రులు చేసేవారు. గ్రామం అంతా విశ్వాసులైన వాళ్ళందరూ మొదలుపెట్టారు అక్కడ ఆ రీతిగా చేయటం. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల సాయంకాలాల కుటుంబ ప్రార్థన పాటలు వినపడతా ఉంటాయి, చూస్తూ ఉంటాను, నేను వింటూ ఉంటాను రాత్రి కూటాలకు వెళ్ళినప్పుడు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పిల్లరా, ఆలోచన చేద్దాం. 1, రక్షణ పొందింది. 2, తన భర్తను కుటుంబాన్ని రక్షించుకుంది. 3, తన గ్రామ రక్షణ కొరకు ఆయత్తపడి ప్రయాసపడింది. 4, కుటుంబాలు కట్టడానికి ఆమె ప్రయాసపడింది. 5వది, ఆమె వ్యక్తిగతంగా చాలా ప్రార్థన పరురాలు, చాలా ప్రార్థన పరురాలు. ఈ బయట చేసే ప్రార్థన చాలక రాత్రి వేళల్లో నా తండ్రితో కలిసి గంటలు తరబడి ప్రార్థన చేశారు. మోకాళ్ళ మీద ఉండేవారండి వాళ్ళు, గంటల తరబడి ప్రార్థన చేయటం. నేను నా సేవలో అత్యధికంగా ఆశీర్వదించబడటానికి కారణం నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే. మీలో చాలామందికి తెలీదు, ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఇన్ ప్రీచింగ్ మినిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ది ప్రేయర్ ఆఫ్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. నేను రాత్రి వేళల్లో ఏదైనా ఊరు వెళ్తుంటే చెప్పెళ్ళాలి. ఒకవేళ చెప్పెళ్ళలేదనుకో, మై డాడీ యూజ్ టు వెయిట్ ఫర్ మీ. నేను 12ంటికి వచ్చినా, 2ంటికి వచ్చినా, తెల్లవారుజాము 3ంటికి వచ్చినా, హీ యూజ్ టు వెయిట్. నేను వచ్చిన తర్వాత శబ్దం విని లేచి పెద్దబాబు పెద్దబాబు అనేవారు. పెద్దబాబు ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఇంతసేపు లేట్ ఏమైంది అని చెప్పాలి లెక్క. పలానా ఊరేళ్ళు వచ్చాను నాన్నగారు, ఇప్పుడు ప్రార్థనలో ఉన్నావురా, నువ్వు ఇంకా రాలేదని ప్రార్థన చేస్తున్నా అమ్మ నేను అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఉందా నీకు ఆ ప్రార్థన జీవితం? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎలాగున్నారో వారి కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. ఈఎం బౌండ్స్ అనే భక్తుడు చెప్పాడు, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుందంట. ప్రార్థన చేయాలి బిడ్డల కొరకు. బైబిల్లో యోబు అనే భక్తుడు ఉండేవాడు. యోబు అనే భక్తుడు తన కుమారులు ఎక్కడ తప్పిపోతారని, తప్పిపోయి ఉంటారేమని ప్రతిరోజు వారి కొరకు ఏం చేసేవాడంట? ప్రార్థన బలర్పించేవాడు, దేవునికి ధూపం వేసేవాడు, అంటే ప్రార్థన చేసేవాడు అన్నమాట. ప్రియులరా, మరి మనం ఆ రీతిగా మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామా? కుటుంబారాధన చేసాం కదా చాలు అనుకుని ఊరుకునేవారు కదా మా తల్లిదండ్రులు. మేము పడుకున్న తర్వాత వాళ్ళ పని ఏంటంటే వాళ్ళిద్దరూ మోకరించి ప్రార్థన చేయటం. దే యూజ్ టు ప్రే. మిడ్ నైట్ అయ్యే వరకు ప్రార్థన చేసేవారండి, అర్ధరాత్రి వరకు ప్రార్థన చేసేవారు. నేను ఏదైనా రోజు మీటింగ్స్కి వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ ఎప్పుడైనా తప్పి ఒక రోజు ఉంటే ఆ రాత్రి వేళ గూడ వినపడుతూ ఉండదు. ఏంటి? నా గదిలోకి ప్రార్థన. వాళ్ళిద్దరూ ప్రార్థన చేసేవారండి. మా అమ్మగారు తన జీవితాన్ని ప్రార్థన మీద కట్టుకున్నారు. షీ వాజ్ ఎ ప్రేయర్ వారియర్, ప్రార్థన యోధురాలు. 8 పిల్లల్ని రక్షించుకుందండి ఆమె. 8 పిల్లల్లో పూర్తిగా సేవకి 5 పిల్లలు ఇచ్చేసింది. ఎలాగో 90లో ఒక పాప చిన్నప్పుడే చనిపోయింది. ఇంక 8 పూర్తి సేవకు 5 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి దేవుని పరిచర్యలోనే
ఆమె తాను ఏ ఊరు వెళితే ఆ ఊరిలో పరిచర్య సంఘాన్ని బలపరుస్తూ సండే స్కూల్ పరిచర్య, స్త్రీల పరిచర్య చేస్తూ మా చెల్లి ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయింది. ఇంక పెద్దకంటారా, ఆవిడ పెద్దదయ్యింది. ఆవిడ కూడా ఎన్నో పాటలు రాసింది. ఈ రోజుకి ఇంకా కూడా పాటలు రాసి స్త్రీల ఏంటిది గ్రూపులో పెడతా ఉంటుంది. ఆర్పిఎఫ్ స్త్రీల గ్రూప్ ఉంది కదా, అందులో పెడుతుంది. అలాగే మా ఆర్పిఎఫ్ మెయిన్ గ్రూప్లో పెడుతుంది, మా ఫ్యామిలీ గ్రూప్లో పెడతా ఉంటుంది. పెట్టి ఇదిగో ఈరోజు రాసిన పాట అని కనీసం నెలలో 2-3 పాటలు రాసి పాడుతూ ఉంటుంది. ఆవిడ ఆ రీతిగా ఇండైరెక్ట్గా దేవుని సేవ చేస్తుంది. ఇంకొక అక్క చిన్నకి ఇక్కడే ఉంటుంది, బేవాక. ఆమె ప్రతి శుక్రవారం ఒక వాక్యం పెడతారండి. ఆమె బైబిల్ అంతా వరుసగా మొదలుపెట్టి బైబిల్ అంతటిని అధ్యయనం చేస్తూ ప్రతి శుక్రవారం కొన్ని సంవత్సరాల నుంచి పెడుతుంది. అంత మాత్రం కాక ఈ మధ్య ఆయా చోట్లకి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తుంది. చూసారా, అంటే ఇంచుమించు బిడ్డలందరినీ దేవుని పనిలో ఉండేలాగా పెంచుకున్నారు. ఎంత ఆశ్చర్యం అండి. మరి నీ పిల్లల సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నీ బిడ్డల కొరకు భారం ఉందా? బాధ్యత ఉందా? కన్నీరుందా? పట్టుదల ఉందా? ప్రార్థన ఉందా? అడుగుతున్నావా దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నావా? అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్పాడు దేవుడు. నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? అంత మాత్రమే కాదు, వాళ్ళ ప్రార్థన ద్వారా ఒక పుష్పలత దేవునిలోకి వచ్చింది. దేవునిలోకి వచ్చి ఆమె వెళ్ళిపోయింది. మరి గ్రేస్ గారు నామమాత్రంగా సన్నిధికి వచ్చేది. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ప్రార్థన వల్లే ఆవిడ మంచి అనుభవంలోకి వచ్చింది. స్వయంగా ఒకసారి పెద్దయ్య గారు వాక్యం చెప్పినప్పుడు ఆమె వాక్యం విని గొప్ప సాక్ష్యం చెప్పిందండి. పెద్దమ్మ గారు ప్రార్థన, ఆ రీతిగా వారి ప్రార్థనల వల్ల అనేక మంది నువ్వు వీరభద్రపురులు ఎంతోమంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను, కానీ వాళ్ళందరూ ఇప్పటికి ఇంకా మొన్న రాత్రి కూడా ఒక ఆవిడ చెప్తుంది. రాత్రి కూటంలో ఒక ఆవిడ చెప్తుంది, మేరీ మేడం గారు, ఆమె వల్లే, అగస్టినయ్య గారి వల్లే మేము ఈ అనుభవంలోకి వచ్చాం. మేమంతా ఆవిడ కూడా ఉండేవాళ్ళు, స్త్రీలందరం ప్రార్థన కొరకు అని చెప్తా ఉందండి రాత్రి కూటంలో. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఆమె ఎంత మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. ఒకటి, రక్షణ పొందింది, భర్తను కుటుంబాన్ని రక్షించుకుంది, గ్రామ రక్షణ కొరకు ప్రయాసపడింది, కుటుంబ ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చింది, వ్యక్తిగత ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆరవది బైబిల్ చాలా బాగా చదివారండి మా అమ్మగారు. అందుకే నేను చాలా విలువైన కొరియన్ ప్రింట్ బైబిల్, పెద్ద బైబిల్ 2 మా నాన్నగారికి ఒకటి, మా అమ్మగారికి ఒకటి కొనిచ్చాను నేను. మరి మా అమ్మగారికి ఇచ్చిన బైబిల్ ఏమైపోయింది ఇప్పుడు నాకు కనబట్టలేదు. మా నాన్నగారికి ఇచ్చిన బైబిల్ మాత్రం నేను దాన్ని జాగ్రత్త పెట్టుకున్నాను. అయిన తర్వాత మా అమ్మగారు ఆ పెద్ద బైబిల్ నేను మొయ్యలేకపోతున్నాను, పెద్ద బాబు ఇంకొక బైబిల్ కొనమన్నారు, అది నీకు ఇచ్చేస్తాను, ఇంకో బైబిల్ కొనమన్నారు. కొన్నాను, అది మొయ్యలేకపోతున్నాను. దాంట్లో పాటలు కూడా ఉన్నాయి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, అది మొయ్యలేకపోతున్నాను. ఇంకొకటి కొనమన్నారు, ఇంకొకటి కొన్నాను. విచిత్రం ఏంటంటే, ఇలా కొని 1 సంవత్సరం అయిన లోపల బైబిల్ అంతా రాసేసి ఎక్కడ పడితే అక్కడ రాసేసి ఉండేది. అంటే అంత చదివేసేవారు అన్నమాట. నిన్నగాక మొన్నే మా పాప, డాడీ నాకు బైబిల్ లేదు డాడీ, బైబిల్ కావాలంటే ఈవేళ పట్టుకుంది కదా ఆ బైబిల్, నేను మొన్న ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు, ఇవే కదమ్మా నా దగ్గర ఇంకా చాలా బైబిళ్ళు ఉన్నాయి, నేను మాన్యుమెంట్స్గా దాచుకున్నాయి అని అందులో ఒక బైబిల్ తీసి బయటికి తీశాను. అది పెద్దమ్మ గారు ఇక చనిపోవటానికి కొన్ని సంవత్సరాల ముందు వరకు వాడిన బైబిల్, 1 సంవత్సరం పాటు వాడింతదేమంతే ఆవిడ. ఆ బైబిలు ఎంతగా అందులో అండర్లైన్ చేయబడి, సైడ్ వచనాలు రాయబడి, పైన ఏదో రాయబడి, హెడ్డింగ్స్ రాయబడి, అంటే అంత చదివింది ఆవిడ బైబిల్. అందుకే బైబిల్లో ఉన్న స్త్రీలందరి మీద ఆమె 2 పుస్తకాలు రాయగలిగింది. బైబిల్ చదవటం అంటే ఆవిడకి ఎంత ఇష్టమో, చాలా ఇష్టం బైబిల్ చదవటం అంటే. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? పొద్దున్నే లేచి ఎత్తండి, చేతులు ఎత్తండి. ఈరోజు పొద్దున్న లేచి బైబిల్ చదివిన వారు, నేను చదివాను, చేస్తున్నాను నేను. మిగిలిన వాళ్ళందరూ ఒక కఠినమైన పదం వాడినా మీకు సిగ్గుపడండి. మిగిలిన వాళ్ళందరూ చదవాలి బైబిల్ చదవాలండి. భోజనం చేయకుండా ఉంటామా? టిఫిన్ చేయకుండా ఉంటామా? ఏమైనా తినకుండా ఉంటామంటాం. మరి ఆత్మ సంబంధమైన ఆహారం ఇది, ఆత్మీయ ఆహారం బైబిల్ అంటే.
బైబిల్ ప్రతిదినం చదవాలి. నేను అందమైన బైబిల్ కొనుక్కున్నానండి అంటే కుదరదు. చదవాలి బైబిల్ చాలా జాగ్రత్తగా దాచుకున్నానండి, దులిపేస్తున్నాను, తుడిచేస్తున్నాను, ఒక్క గీత కూడా పెట్టట్లేదండి. కొన్నట్టు ఉంచుకుంటానికి కాదు, నలగాలి బైబిల్. ఒక భక్తుడు చెప్పాడు, ఆయన బహుశా జాన్ వెస్లీ అనుకుంటా, ఏం చెప్పాడంటే వెల్ మార్క్డ్ బైబిల్ షోస్ వెల్ ప్రిపేర్డ్ హార్ట్ అన్నాడు. బాగా నలిగిపోయి అండర్లైన్ చేయబడిన బైబిల్ అంట బాగా విరిగి నలిగిన జీవితాన్ని, హృదయాన్ని, స్థితిని చూపిస్తుందంట. ఎంత చదువుతున్నావు బైబిల్? పేపర్ చదవమంటే టక్కని చదివేస్తాం. పొద్దున్నే పేపరు చదివేస్తాం. మనం పేపర్ చదువుతాం, ఇంకేమైనా ఉంటే చదువుతాం. కొంతమందికి నోవెల్స్ అంటే చాలా ఇష్టం, చదువుతాం. ఇప్పుడు నోవెల్స్ బదులు ఏమొచ్చేస్తున్నాయి, ఫోన్లో సీరియల్స్ వచ్చేస్తున్నాయి. ఎంత సీరియస్గా చూస్తామో మనం, గంటలు కదలం అక్కడి నుంచి. ఇప్పుడు వంట చేసేటప్పుడు కూడా పక్కన పెట్టుకుంటున్నారు. ఎక్కడ మాంసం కూర వండాలంటే అసలు మనం ఎలాగో వండాడు మర్చిపోయాము. ఇప్పుడు అసలు వండేది మర్చిపోయాం. ఆడెవడో వండుతాడు. అప్పుడు ఏంటంటే ఆడి ప్రకారం తిప్పుతా ఉప్పేసి ఇప్పుడు కారం వేయండి, ఇప్పుడు కారం వేసి ఇది పచ్చివాసన పోవాలండి, పచ్చివాసన పోయి అప్పుడు తేరా చూస్తే తినేసరికి అసహ్యం, నోటికి ఎక్కదది. నిజం చెప్తున్నాను, నీ న్యాచురల్గా నీకు ఎలాగొచ్చు అలా వండి ఎంత బాగుంటుందో. అది మానేసాం మనం, ఫోన్ మీద ఆధారపడిపోతున్నాం. బైబిల్ వద్దు మనకు, అస్సలు వద్దు బైబిల్ చదవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక పాట ఉంటుంది కదా, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన నెలరుతో నడుపుతుంది బైబిల్. ఇంకా పాడతాను నేను మొదట్లో పాడించేవాడిని, బైబిల్ ఎలా ఎత్తుమని, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనదని పాట పాడించేవాడిని. ప్రియులారా, ఆమె ఎంత చదివేవారంటే ఆమె మంచం మీద లేవలేని స్థితిలో 10 నెలలు మంచం మీద పడి కదలలేకుండా ఉంటాయి. 9 నెలల పాటు మంచం మీదే ఉండి కళ్ళజోడు కావాలని తెప్పించుకుని సరి చేసుకుని మరీ చదివేదండి బైబిల్. పెద్దమ్మ గారు, మీరు చదువుతున్నావా? ఆసక్తి తెచ్చుకో, బైబిల్ చదవటానికి ఆసక్తి తెచ్చుకో. వచ్చే వారం నేను అడిగినప్పుడు నేను బైబిల్ చదివానని మీరు అందరూ చెప్పాలి. చదవండి రోజును. ఈవేళ ఇప్పుడు మారు మనసు పొందేస్తాం, ఇది దాటేసరికి ఆ మారు మనసు ఎగిరిపోద్ది. ఇప్పుడు మాత్రం నిజమే కదా, చదవాలి కదా అనుకుంటాం. ఈ దాటి ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంట్లో పనులు పడి మన ఐహిక సంబంధమైన విచారంలో వలన ఏమైపోతున్నాం, మనం బైబిల్ చదవట్లేదు మనం. బైబిల్ చదువుదాం. నేను జనరల్గా ఈ చిన్న బైబిల్ నాకు కూడా తీసుకెళ్తున్నా బ్యాగులో పట్టాలని. ఇప్పుడు ఇది కనపడతాం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వెలుతురు లేకపోతే కనపడట్లేదు. 61 సంవత్సరాలు నాకు కనపడట్లేదు. పైగా నాకు కుడి కంట్లో ఇది వచ్చింది, ఏమిటిది, క్యాటరాక్ట్ వచ్చింది అన్నాడు మొన్న డాక్టర్ గారు. అందుకే కళ్ళనీళ్ళుగా ఆరుతున్నాయి ఎక్కువ, కాబట్టి ఇది కనపడట్లేదు. కాబట్టి ఏం చేశానంటే రోజు పెద్ద బైబిల్ ఉంది నాకు, ఒకటి పెద్ద అక్షరాల బైబిల్, లార్జ్ ప్రింట్ బైబిల్, అది పెట్టుకుని చదువుతూ ఉంటాను. అది పెట్టుకుని చదువుతున్నాను, ఎందుకంటే అందులో కాస్త బాగా కనపడితే కళ్ళు వెలిసిపోవట్లేదని. నేను నిన్నే స్మిత్ విగ్గిల్స్వర్త్ అన్న ఆయన చెప్పిన మాటను గూర్చి నేను చదివి అది స్క్రీన్ షాట్ తీసి నా స్టేటస్లో పెట్టాను. ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే భక్తుడు, ఆయన ప్రార్థన చేస్తే 14 మంది చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు. గొప్ప భక్తుడు ఆయన. ఆయన ఏమన్నాడంటే బైబిల్ గ్రంథాన్ని జుర్రుకోవాలి. ఏమన్నాడండి? బైబిల్ గ్రంథాన్ని జుర్రుకోవాలి. రెండోది, బైబిల్ గ్రంథాన్ని ఏమంటారు, జీర్ణం చేసేసుకోవాలి. మూడోది, బైబిల్ గ్రంథాన్ని అనుసరించినట్టు చాలు. మూడే నాకు నా సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే బైబిల్ గ్రంథం చదివేయాలంటే జుర్రుకోవాలి. రెండోది, బైబిల్ గ్రంథాన్ని ఆకలింపు చేసుకొని శరీరంలో దాన్ని నిమడింపు చేసేసుకుని అరిగించేసుకోవాలంట. మూడోది, బైబిల్ గ్రంథం ఏం చెప్తే అది చేసేయాలంట.
అంటే వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే భక్తుడు. స్మిత్ విగిల్స్ వర్త్ అని, అందుకే ఆయన సేవలు అద్భుతాలు చూశాడు. చదవండి. నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే, నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదం కావాలంటే బైబిల్ చదవండి. మన సంఘంలో పుష్పలత అస్సలు చదువుకోలేదు. 1వ తరగతికి వెళ్ళింది, మానేసింది. సంఘానికి వచ్చిన తర్వాత అమ్మగారు కొంత నేర్పించి చదువుకునేలా చేసింది, బైబిల్ చదివేలాగా. మణి కూడా చదువుకోలేదు, వచ్చి మన సంఘానికి వచ్చి వస్తూ ఉండే ఆమె చదువుకోలేదు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి కొంత అమ్మగారి ద్వారా, ఆ తర్వాత ఇంకొకటి నైట్ స్కూల్ పెట్టారు. పెట్టే గవర్నమెంట్ ఏం చేసింది, వయోజన విద్య కార్యక్రమం పెట్టింది. అక్కడ నేర్చుకుని మొత్తాన్ని బైబిల్ చదవటం నేర్చుకుంది. అలా కొంతమంది ఏదో విధంగా దేవుని సంతకు వచ్చి బైబిల్ చదవటం నేర్చుకుని చదువుకుంటున్నారు. చదువు లేని వాళ్ళు ఏమో చదవాలనుకుంటున్నారు, చదువు ఉన్న వాళ్ళు ఏమో ఎందుకులే అనుకుంటున్నారు. మరి నువ్వు చదువు వచ్చింది, నీకు చదువుతావు బైబిల్? చదువుతావా? చదవండి బైబిల్. బైబిల్ చదవండి. బైబిల్ చదవడం ద్వారా ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మగారు బైబిల్ చదివేవారు, బాగా బైబిల్ చదివేవారు. ఇప్పుడు చెప్పండి, 1 రక్షణ పొందింది, 2 భర్తను కుటుంబాన్ని రక్షించుకుంది, 3 గ్రామ రక్షణ కొరకు ప్రయాసపడింది, 4 కుటుంబ ప్రార్థన కుటుంబాలు కట్టింది, 5 వ్యక్తిగత ప్రార్థన చేసింది, 6 బైబిల్ చదివింది, 7వది ఇంకా చాలా ఉన్నాయి కానీ 7వది నేను ముగించేస్తాను. ఆమె దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచింది. 83 సంవత్సరాలు బ్రతికారు ఆమె. 83 సంవత్సరాల వయసులో. ఇంకా చెప్పాలంటే ఆమె బంధువులు, అక్క చెల్లెళ్ళు, అంటే ఆమె తోబుట్టులు, చిన్ననాన్న పెద్దనాన్న పిల్లలు, వాళ్ళ అమ్మగారు, వీళ్ళందరూ 100 ఏళ్ళు బతికేశారు. 100, 105, 110 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మగారే చిన్న వయసులో చనిపోయారు, 83 సంవత్సరాలు అంటే. అయితే ఆమె దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసింది. మా పాప ఇందాక చెప్పింది కదా, రూతు కరోనా వచ్చింది అమ్మగారు తెలుసా అని అడిగితే ఏమందంటండి ఆవిడ, అమ్మా దేవుని రాజ్యం సమీపంగా ఉందమ్మా అందంట. నేను వినలేదు ఆ మాట, పాప చెప్పింది. బయట ఆ మంచం మీద ఉంది, తెలియదు ఆమెకు. 2020లో భయంకరమైన కరోనా వచ్చింది, చాలామంది చనిపోతున్నారు, ఎవరో బయటికి వెళ్ళట్లేదు. అప్పుడు ఆ టైంలో రూతు అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మగారండి బయట చాలా పెద్ద రోగం వచ్చిందండి, చాలామంది చచ్చిపోతున్నారండి, కరోనా అని అంటారండి దాన్ని అని చెప్తేనంట అమ్మగారు అన్నారంట, అప్పటికి ఆ పూటంతా నిద్రపోతూనే ఉందంట ఆమె చాలా సగం రోజు నిద్రపోయేది, ఎప్పుడో మెళుకు వచ్చేది, మళ్ళా నిద్రపోతూ ఉండేది. అదే ఆవిడ కండిషను. ఆ కండిషన్లో ఆవిడ అన్నారంట, ఏమన్నారు, అమ్మా అలాగా అయితే దేవుని రాకడా సమీపం అయిపోయిందమ్మా. అంటే దేవుని రాకడ కొరకు ఎంత ఎదురు చూశారండి ఆమె. దేవుని రాకడ కొరకు ఎంత ఎదురు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు ఏమున్నా లేకపోయినా, ఏం సంపాదించుకోకపోయినా, ఈ లోకంలో నీ స్థాయి ఏమైనా నాకు అక్కర్లేదు, కానీ దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడు, దేవుని రాజ్యమును పొందుడు కొరకు ఆయత్తపడు. మన బ్రతుకు, మన జీవితం దేవుని రాజ్యము కొరకే. తెలుగులో ఒక సామెత ఉంది, ఎంత బ్రతికి ఏంటంట, పూర్తి చేయండి గట్టిగా. అలాగుంటే ఏమీ లాభం లేదు. ఇంత భక్తి చేసి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అని బైబిల్ అన్నారు కదా. అంటే ప్రాణం పోగొట్టమంటే నరకానికి వెళ్ళిపోవటం, అంతే కదా. నువ్వంతా చేసి దేవుని సన్నిధికి వచ్చి, మీటింగ్కి వచ్చి, కానుకిచ్చి, ప్రార్థన చేసి, వాక్యం చదివి, పాటలు పాడి, ముందు వచ్చేసి తుడిచి శుభ్రం చేసి ఏదేదో చేస్తున్నావు, దట్స్ ఆల్ నైస్, మంచిదే అవన్నీ. కానీ దేవుని రాజ్యము కొరకు ఆయత్తపడుతున్నావా? సిద్ధంగా ఉన్నావా? నేడో రేపో మనకు తెలియదు, మరుక్షణంలో ఆయన రావచ్చు. ఆయన రాకడ సమయం ఒక్కటే మనకు గోప్యంగా పెట్టాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఒకవేళ మనం బ్రతికుంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే, మధ్యాకాశములోనికి ఆయన వస్తే, కడబోరు శబ్దంగా వినబడితే నువ్వు ఎత్తబడతావా, విడిచిపెట్టబడి మొత్తబడతావా? ఆలోచన చేయండి. నాకు గొప్ప ధైర్యం ఉంది, ఈ క్షణం ముందు ప్రభు వస్తే నేను ఎత్తబడతాను. ఐ విల్ బి కాట్ అప్ ఇన్ టు ది మిడ్ ఎయిర్
మధ్యాకాశంలోనికి నేను వెళ్ళిపోతాను ఎత్తబడి. నువ్వు సిద్ధమా? నువ్వు చెప్పగలవా? కెన్ యూ సే దిస్? నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధమా? ఆర్ యు రెడీ? లేదా ఈరోజు కనుక నువ్వు చనిపోతే దేవుని రాజ్యమును సంపాదించుకోగలవా? సిద్ధంగా ఉండు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడో మనకు తెలియదు. ఆయన ఒక పాట పాడేవాడు మా ఊరు కోటాలకు వచ్చి, దేవుని రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియను మానవా అంట. దేవుని రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కాబట్టి సిద్ధంగా ఉందామా? నా తల్లి గారు నీతిమంతురాలు, ఆవిడ అలా ఉంది. దేవుడు పిలిచాడు. సెప్టెంబర్ 8వ తారీఖు 2020 సంవత్సరంలో ఆమె దేవుని రాజ్యం కొరకు వెళ్ళిపోయింది. తీర్పు జరిగిన తర్వాత దేవుని రాజ్యములో ఆమెకు స్థలమును కేటాయిస్తారు. అప్పటి వరకు ఆమె ఎక్కడున్నారు? నిత్యమైన విశ్రాంతిలో ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దామా? కాబట్టి ఈ సుగుణాలన్నీ మనం విన్నాం. సుగుణాలన్నీ మనం ఒక్కొక్కటి సంపాదించుకుని దేవుని కృపలో ముందుకు సాగటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.